పైల్స్, ఫిషర్, ఫిస్టులా సర్జరీ ఆర్ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సర్జరీ తర్వాత మీరు కాన్‌స్టిపేట్ అవ్వకూడదు. కాన్‌స్టిపేట్ అవ్వకూడదంటే మీరు హై ప్రోటీన్ డైట్స్, ఫైబర్ లేని ఫుడ్ అంటే మైదా పిండి వస్తువులు అండ్ స్పైసీ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్ ఇంటేక్ బాగా పెంచాలి. అండ్ నెక్స్ట్ హైడ్రేషన్ స్టేటస్. ప్రాపర్ హైడ్రేషన్ అండ్ లిక్విడ్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిడ్స్ బాత్. డైలీ మోషన్ పాస్ చేసిన తర్వాత పెయిన్ రిలీఫ్ కోసం అండ్ వూండ్ హీలింగ్ కోసం మనం సిడ్స్ బాత్ అనేది చెప్తాము. సో కొంచెం గోరువెచ్చటి నీటిలో బీటడీన్ డెటాల్ వేసుకొని అందులో కూర్చోవాల్సి ఉంటుంది. 3 to 4 టైమ్స్ పర్ డే సిడ్స్ బాత్ అనేది చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ వూండ్ నుంచి ఎప్పుడైనా స్లైట్ బ్లీడ్ అయినా, మైల్డ్ డిశ్చార్జ్ వచ్చినా కంగారు పడకండి. ఇది హీలింగ్ ఫేజ్‌లో కంప్లీట్‌లీ నార్మల్. అండ్ అప్పుడప్పుడు ఇచ్చింగ్ కూడా రావచ్చు. అది కూడా నార్మలే. కొంతమంది స్టెప్స్ ఎక్కచ్చా? మా ఇల్లు పై ఫ్లోర్‌లో ఉంటుంది. మాకు లిఫ్ట్ లేదు అని అడుగుతూ ఉంటారు. హ్యాపీగా స్టెప్స్ ఎక్కచ్చు. దానికి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము జిమ్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయొచ్చు? బైక్ ఎప్పుడు డ్రైవ్ చేయొచ్చు? అని అడుగుతూ ఉంటారు. సో వూండ్ కంప్లీట్‌గా హీల్ అయ్యే వరకు ఇలాంటి స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ కానీ, అక్కడ ప్రెషర్ పడి కంటిన్యూయస్‌గా కూర్చొని బైక్ డ్రైవింగ్ లాంటివి కానీ అవాయిడ్ చేస్తే బెటర్.